ఈవినింగ్ స్నాక్స్ టైంలో పర్ఫెక్ట్ సూట్ అయ్యే రెసిపీ అనమాట ఇది. అందరు చూసి అర్థమైపోతున్నట్టుంది. ఇది పల్లి పకోడీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఏమేమి వేసుకోవాలంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందో నేనైతే అలానే చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. ఒక కప్పు నిండా పల్లీలను మెజర్మెంట్ చేసి అయితే నేను తీసుకున్నాను. దానికి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత బియ్యం పిండిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. నేను మెజర్స్ సేమ్ చూసిన విధంగానే మీరు కూడా వేసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే ఈ పల్లి పకోడీ అయితే వస్తుందన్నమాట. తర్వాత జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కారం. సాల్ట్ కారం మనకు తగినంత తీసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. సాల్ట్ కొంచెం నిండుగా ఉంటేనే బాగుంటుంది, తక్కువ మాత్రం వేసుకోవద్దు. తర్వాత కొంచెం మన కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది కొంచెం వేసుకొని వెల్ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం వెల్ మిక్స్ అయ్యాక మనకు ఇది వాటర్ అనేది డైరెక్ట్ గుమ్మరించొద్దు. జస్ట్ ఒక నేను చూపించిన విధంగా టేబుల్ స్పూన్స్తో లేకుంటే చేతిలో తీసుకొని కూడా జల్లించుకోవచ్చు వాటర్. అలా తీసుకున్నప్పుడే మనకు పర్ఫెక్ట్ పకోడీ పిండి అయితే కరెక్ట్గా మనకు కొలతలతో పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇలా మిక్స్ చేయాలన్నమాట. పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసి మనకు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అయితే మిక్స్ చేయాలి. ఒకటేసారి అయితే మొత్తం వాటర్ అయితే తీసుకోవద్దు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో కాగుతున్న ఆయిల్లో వేయాలి. ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ వేయాలి. ఎందుకనంటే హై ఫ్లేమ్లో ఉండకూడదు, పర్ఫెక్ట్ అయితే రాదు. ఫస్ట్ అయితే మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక్కొక్కటిగా వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టే ఒక్కొక్కటిగా వేయాలి. ఎప్పుడైతే మనం వేసినప్పుడు అది ఒక 10 సెకండ్స్లో పైనకు వస్తుందో అప్పుడు ఆ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా అది కాగినట్టు అనమాట. ఆ తర్వాత ఎక్కువగా ఆయిల్ కాగితే మనం సిమ్లో పెట్టేసుకొని మిగతా పకోడీనంతా వేసేసుకోవాలి. కలిపిన పిండిని వెల్గా ఎంత తొందరగా అంటే తొందరగా అయిపోతుంది. మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. అవన్నీ వేసాక మనం గరిటెతో ఒక్కసారి అలా కలుపుకోవాలి. తర్వాత అన్నీ తీసైతే పక్కన పెట్టేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఈ రెసిపీని కూడా యూట్యూబ్లో చూసి చేశాను. పర్ఫెక్ట్ వస్తుందా రాదా చెక్ చేద్దాము అనేసి అయితే చేశాను. నాకైతే పర్ఫెక్ట్ కుదిరింది. సేమ్ మెజర్స్తో అయితే చేయండి మీరు కూడా. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సూట్ అవుతుందన్నమాట. ఈ రకంగానైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ మనకి బాగుంటుందన్నమాట. ఆ తర్వాతనైతే ఇంకొక వాయి కూడా మనం అలానే చేసుకోవాలి. ఈ లెవెల్కి వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో 2 టిష్యూలు పెట్టేసుకొని ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకునే విధంగా పెట్టేసుకొని మిగతా తీసుకున్న పల్లి పకోడీని మొత్తం దాంట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రెండో వాయిని కూడా ఆయిల్ ఎక్కువగా కాగినప్పుడు చిన్న మంట మీద అయితే మనం కాల్చుకోవాలి. సిమ్లో పెట్టేసేయండి మంట మొత్తము. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ చీలికలు చేసిన మిరపకాయలని కూడా రెండింటిని మనం వేయించుకోవాలి. ఆ తర్వాతనైతే గార్నిష్ లాగా పెట్టేసుకొని అయితే తినేసేయచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందన్నమాట. ఫుడ్ కలర్ వాడొద్దు.